హలో! నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి తరలిపోతుందా? తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది ఎవరు? అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ ఆర్మీ అనేది పూర్తిగా రాజకీయ ట్రాప్‌లో పడిపోయిందా? రాజకీయ నాయకులు అల్లు అర్జున్‌ని ఒక పావులాగా వాడుకుంటున్నారా? అనేది ఈరోజు టాపిక్. టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి తరలిపోతుందా అనేది మనం తర్వాత చూద్దాం. దానికి ముందు తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు పెట్టడం జరిగింది. 'పుష్ప 2' సినిమాలో పోలీసులను అవమానించే విధంగా సీన్స్ ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా ఈ సినిమా మీద చర్య తీసుకోవాలని ఆయన కేసు పెట్టడం జరిగింది. ఆల్రెడీ అల్లు అర్జున్ మీద ఈ 'పుష్ప 2' సినిమా తొక్కిసలాట మీద కేసు నడుస్తుంది. ఆయన జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిండు. కాబట్టి ఇప్పుడు ఈ కేసు పెట్టడం వల్ల ఈ కేసును పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఆల్రెడీ గతంలోనే అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకి అదేవిధంగా 'జై భీమ్' సినిమాకి అవార్డు రాకపోవడాన్ని కూడా తీన్మార్ మల్లన్న గారు మీడియా సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. సో పోలీసులు ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా చూడాలి. రెండో అంశం, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఓయూ జేఏసీ పేరుతోటి. నిజంగా ఓయూ జేఏసీ పేరుతోటి ఎవరైతే దాడి చేసిర్రో దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పి చాలా రోజుల తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పే. ఓయూ జేఏసీ అంటే ఒక మంచి పేరుంది. పోరాటం చేసే యూనివర్సిటీ అది. తెలంగాణ లాంటి గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన యూనివర్సిటీ. అంతేగాని ఇట్లా సినిమా హీరోల ఇళ్ళ మీద రాళ్ళేసే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాదు. ఓయూ జేఏసీ పేరుతోటి తప్పుదోవగా ఎవరు చేపించారు అనేది మనకు అర్థం కావట్లేదు. ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇది వీళ్ళకి చెందిన వ్యక్తులు మరి వీళ్ళకి చెందిన వ్యక్తులు అని చెప్పి ఇరు పార్టీల వాళ్ళు అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఎవరికి సంబంధించిన వ్యక్తులన్నా అవనివ్వండి కానీ అల్లు అర్జున్ ఇంటి మీద నిజంగా మన హైదరాబాద్లో ఉండే గొప్ప వాతావరణం నేషనల్ మీడియా కూడా ఈ రోజున అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయారు, ఇంత ఇష్యూ జరుగుతుంటాయి అని చెప్పి హైదరాబాద్ బ్రాండ్ నేమ్ అనేది పక్కకు పోతుంది. దయచేసి ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా ఎవరి మీద చేసినా అది తప్పే అవుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ హైదరాబాద్ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ చేయకూడదు అనేది నా రిక్వెస్ట్. ఇంకో విషయం వచ్చేసి అల్లు అర్జున్ గారి విషయం జరుగుతుంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది తరలిపోతుందా తెలంగాణ నుంచి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఈరోజు నిర్మాత కూడా నాగవంశి గారు కూడా ఒక మాట చెప్పారు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పోదు, ఇక్కడే ఉంటుందని ఆయన స్పష్టం చేసిండు. నా వరకు కూడా నా ఆలోచన ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియో కానీ లేదంటే రామోజీ ఫిలిం సిటీ కానీ ఇంకా రకరకాల స్టూడియోలు అన్నీ హైదరాబాద్లో నిర్మించుకున్నారు. ఎన్ని సంవత్సరాల టైం పట్టిందో మన అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ షూటింగ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ ఏపీకి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే హీరోలు కానీ వాళ్ళకి కావాల్సిన మిగతా సినిమా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా హైదరాబాద్ అనేది ఒక మంచి నివాస యోగ్యమైన ప్రాంతం కాబట్టి ఏ విధంగా వాళ్ళు ఫారెన్ వెళ్ళాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా హైదరాబాద్లో ఇమీడియట్గా షూటింగ్ చేయాలన్నా ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టూడియోలు ఉన్నాయి, ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తరలిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు. స్టూడియో అనే ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడే ఉంటుందని నేను భావిస్తున్నా. ఇంకొక విషయం, అల్లు అర్జున్ గారు కానీ ఆయన అభిమానులు కానీ పూర్తిగా రాజకీయ ట్రాప్లో పడిపోయారు అంటే నిజంగానే రాజకీయ ట్రాప్లోనే పడిపోయినట్టుగా ఉన్నారు. ఒక పార్టీ వాళ్ళ పార్టీలు రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏ విమర్శ అయినా చేయగలుగుతారు, ఎవరినైనా నిందించగలుగుతారు. కానీ అభిమానులు కొంచెం ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేసేలా ఉండాలి ఆలోచన. కానీ అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిండ్రు. ఫేక్ అకౌంట్లతోటి ఎవరైతే నా పేరు చెప్పి ఇక నన్ను బదనాం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా అభిమానులు కూడా సంయమనంతో ఉండాలి, అబ్యూజ్ చేసే విధంగా పోస్టులు పెట్టొద్దని చెప్పిండు. అయినప్పటికీ కొంతమంది మరి ఫేక్ అకౌంట్లు కూడా ఉంటాయి, మనందరికీ తెలుసు. రాజకీయ పార్టీలే మెయింటైన్ చేయొచ్చు, ఇతర హీరోల అభిమానులే మెయింటైన్ చేయొచ్చు, ఏదో ఒక రకంగా ఫేక్ అకౌంట్ ఉంటాయి. కాబట్టి ఎవరు నిజంగా అభిమాని ఎవరు ఫేక్ అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. ఆయన చెప్పిన తర్వాత కూడా ఇలాంటివి రిపీట్ అవుతున్నాయంటే నిజంగా అభిమానులు మాత్రం ఉంటే మాత్రం మీరు ఆలోచించుర్రి. ఎందుకంటే రాజకీయ ట్రాప్లోకి వెళ్ళొద్దు. ఒక హీరో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన ఒక పేరు తెచ్చుకుంటూ
ఆ పేరును బద్నాం చేసే విధంగా అభిమానులు ఉండకూడదు. ఆయన కష్టం పోయింది. ఈ రోజున బద్నాం అయితుండు. సో, ఇవన్నీ సమసిపోవాలి అంటే అభిమానులు కూడా ఆయన చెప్పినట్టుగా దూరం ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఈ స్టోరీ ఏదైతే అల్లు అర్జున్ అంశం అనేది త్వరగా సమసిపోవాలని, ఏవైతే రూమర్స్ వస్తున్నాయో అవన్నీ తొలగిపోవాలని ఒక తెలుగు సినీ అభిమానిగా అదే విధంగా అయితే కోరుకుంటున్నా. కుటుంబానికి న్యాయం జరగాలి. అల్లు అర్జున్ గారు కూడా ఇది జరగాలని కోరుకోలేదు. ఈ సంఘటన జరుగుతుందని భావించలేదు. ఎవ్వరు అనుకోరు అలా జరగాలని. కానీ యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఈ విషయం ఇంతటితో సమసిపోవాలని ఆశిస్తూ జై హింద్.